ఏమండి అయిందా? త్వరగా రండి తిందాము. వస్తున్నానే. బా ఎంతసేపు ఇంకా వస్తున్నారా? వస్తున్నానాగా. చూడండి మధ్యాహ్నం నన్ను దేశపడానికి వస్తాన్నాడు, ఇంకా రాలేదేందో. అన్నం పెట్టినట్టుంది. వెళ్ళొద్దా? టైం అవుతుంది కదా. నానా నువ్వు కూడా అన్నానికి వస్తున్నారా? అదేంటి మామయ్య ఈ పూట కూడా ఇక్కడే తింటారా? అవును. అయినా మన వంతు నిన్నటితోనే అయిపోయింది. మీ అన్నయ్య పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళాలి కదా. ఆయనేమో రాలేదు. మధ్యాహ్నం కూడా నేనే వండి పెట్టాను. అయినా అది అప్పుడే అరిగి ఉండదులేండి. ముందే చెప్తే ఒక పిరికెడు బియ్యం ఎక్కువ వేసి వండేదాన్ని కదా. మన వరకే వండాను, తినండి. నాన్న వింటే బాధపడతాడే. అయినా ఉన్నమాట ఉంటే తప్పేముంది? నీకేమన్నా ఎక్కువ పెట్టి నీ అన్నయ్యకి ఏమన్నా తక్కువ పెట్టాడా ఆస్తి? అయినా ముగ్గురు సమానమే అని ఆడపిల్లకు కూడా సమానంగా ఇచ్చాడు కదా ఆస్తి. మరి ముగ్గురు 3 వాటాలు అయ్యాలి కానీ 2 వంతులేంటి? నానా నువ్వు రా. ఇదిగో నా గురించి తెలుసు కదా. నువ్వు ఇలానే చేస్తే నేను నా కొడుకు దేని కిందనే పడి చేస్తాం. అయినా మొగుడు పిల్లల మధ్య ఈ మాయదారి సంతేంటో సుఖమే లేకుండా పోయింది. పిచ్చి కాకపోతే ఆయనకి ఏమైనా సిగ్గు సరం లేదా ఏంటి? ఆయన వంత అయిపోయిందని ఆయనకి తెలియదా? నేను వండి పెడితే మాత్రం ఆయన తింటాడా ఏంటి? అయినా నాకు ఆకలిగా లేదురా చిన్నోడా. పెద్దోడు వచ్చాక పెద్దోడు ఇంటికి అడిగి వెళ్ళి తింటాలే. మధ్యాహ్నం బాగా తిన్నారు కదా. తిన్నది అరగలేదేమో మామయ్య. కూర్చోండి, మేము తినేస్తాం. కొంచెం పెట్టుకోండి. చాలే. పప్పు పెట్టినా? పప్పు తినండి, చాలా బాగుంది. ఏదో ఒకటి పెట్టు. కొంచెం ఇది కూడా టేస్ట్ చేయండి, బాగా చేశాను. అదేంటి అన్నం చాలా ఉందిగా. అసలే 25,000 పెట్టి కుక్క పిల్లని కొన్నాం, దానికి పెట్టొద్దా ఏంటి? అసలే అది సన్నగా చిక్కిపోతుందండి. ఈ మధ్య ఏం తినట్లేదు. తినండి. కడుపు నిండిపోయింది. ఏమండి, నా బట్టలైతే నేను సర్దేసుకున్నాను. మీ బట్టలు కూడా సర్దుకొని బయట పెట్టండి. మామయ్య మీరేంటి ఇంకా షర్ట్ మార్చుకోలేదు? అసలే పండక్కి మా నాన్న పిలిచారు, నేను వెళ్ళాలి కదా. టైం అవుతుంది, వెళ్ళి బట్టలు మార్చుకోండి. అలాగే అమ్మా. పద నాన్న. మామయ్య ఒక్క నిమిషం. ఏమండి కుర్చీ లోపల వేయండి. ఏం లేదు మామయ్య, బయట దొంగలు ఎక్కువ ఉన్నారు కదా, అందుకే కుర్చీ లోపల వేయిస్తున్నాను. అదేంటి? మీరు వేయండి. ఇగో నాన్న. ఒక నిమిషం. కాదు మామయ్య, నేను కానీ ఈయన కానీ మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. తాళం ఒకటే ఉంది, ఇంకోటి ఉంటే ఖచ్చితంగా మీకే ఇచ్చేదాన్ని. పర్లేదమ్మా, ఇక్కడ కూర్చుంటాలే. వెళ్ళొస్తా. వెళ్ళండి. హలో. హలో నాన్న, నేను. అమ్మా అన్నం తిన్నారా? ఆడపిల్ల తల్లిలాగా నానా తిన్నావా అని అడగగానే ఆ తండ్రి ఇంతసేపు గుండెల్లో దాచుకున్న కన్నీరు ఒక్కసారిగా ఉప్పెనలా ఉప్పొంగింది. బిడ్డలకి సమానంగా ఆస్తి పంచితే ప్రేమను కూడా సమానంగా పంచుతారు అనుకున్నాడు, కానీ తను ఇలా వంతులు పాలవుతాడని ఊహించుండడు.